హాయ్ అండి, నమస్తే. ముద్రగడ పద్మనాభరెడ్డి గారు ఈ మధ్యనే ఆయన యొక్క పేరు మార్చుకున్నారు. ఏదైతే ముద్రగడ పద్మనాభ నాయుడు అనేటువంటి పేరు కాస్త ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు. ఆయన ఏదైతే మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 1,00,000 ఓట్ల మెజారిటీతో ఓడిస్తాను, ఓడించకపోతే నేను నా పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని చెప్పేసి శపథం చేశారు. సో ఏదైతే ఆయన శపథం చేశారో ఈ శపథం చేసిన దాన్ని కాస్త ఏదైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి 1,00,000 ఓట్ల మెజారిటీ తోటి రావడంతో ఇక ముద్రగడ పద్మనాభ నాయుడు కాస్త రెడ్డిగా పేరు మార్చుకున్నారు. మరి ఈ మధ్య అయితే ఆయన పద్మస్తమానం ప్రెస్ మీట్లు పెట్టి ఈ విధంగా చెప్తున్నాడు. కాపుల రిజర్వేషన్లు కానీ అలాగే ఇటు ప్రత్యేక హోదా ఈ రెండు కూడా సాధించాల్సినటువంటి బాధ్యత అంట పవన్ కళ్యాణ్ మీద ఉందట. అసలు కాపుల గురించి కాపుల యొక్క రిజర్వేషన్ల గురించి మాట్లాడాల్సినటువంటి ఆ యొక్క సంబంధం మరి ముద్రగడ పద్మనాభరెడ్డికి ఎలా వచ్చింది? ఇప్పుడు ఆయన ముద్రగడ పద్మనాభ నాయుడు కాదు కదా, మరి కాపు కులస్తుల గురించి మాట్లాడడానికి ఇప్పుడు పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకున్నాడు కదా. మరి అలాంటప్పుడు కాపులకి మరి ముద్రగడ పద్మనాభానికి అసలు సంబంధం ఏంటి? అసలు రిజర్వేషన్ల గురించి ఆయన మాట్లాడాల్సినటువంటి అవసరం ఏంటి? సో ఇదే ప్రశ్నగా వస్తుంది ఇప్పుడు. మరి ఆ రోజైతే రెచ్చిపోయి గెలవపోతే నా పేరు కాస్త ముద్రగడ పద్మనాభ నాయుడు కాస్త రెడ్డిగా మార్చుకుంటానని చెప్పేసి మరి శపథం చేశాడు. మరి ఈరోజు మళ్ళీ కాపుల గురించి ఆయన మాట్లాడాల్సినటువంటి అవసరం ఏంటి? సో ఇదే ప్రశ్నగా మనకి వినిపిస్తుంది. ఆనాడు ఏదైతే చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో కూడా 2014లో అధికారంలోకి వచ్చాక ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వెనకబడినటువంటి కొద్దిగా స్తోమత కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5% మరి రిజర్వేషన్ ఇచ్చాడు కదా. మరి ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆ రిజర్వేషన్ కాస్త తీసేసి అసలు రిజర్వేషన్ ఇవ్వడమే సాధ్యం కాదని చెప్పేసి మరి ఆ తూర్పుగోదావరి జిల్లాలో అసలు అవదంటే అవదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు కదా. మరి ఆ రోజు ఎందుకు మరి ముద్రగడ పద్మనాభం రెడ్డి ఎందుకు ప్రశ్నించలేకపోయాడు? సో ఇటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు మరి కాపులకు రిజర్వేషన్ పెట్టి ఆ విధంగా చేస్తే మరి చంద్రబాబు నాయుడుని అప్రిషియేట్ చేయాల్సింది పోయి మరి ఈ 5 ఏళ్లలో గడిచిన 5 ఏళ్లలో మరి కాపులకు ఏమాత్రం న్యాయం చేయగలిగాడు? కాపుల కోసం ఏ విధంగా పోరాడాడు? జగన్మోహన్ రెడ్డి కాపులకి రిజర్వేషన్ తీసేశాడు, మరి అది ప్రశ్నించలేదే. మరి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రత్యేక హోదా అంటున్నావు, మరి జగన్మోహన్ రెడ్డితో కలిసినప్పుడు మరి ప్రత్యేక హోదా గురించి నువ్వు ప్రశ్నించలేదే. ఏ రోజు కాపుల గురించి పోరాటం చేయలేదే. మరి ఈరోజు నువ్వు ఏదైతే ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకొని ఈరోజు నీకు కాపుల గురించి మాట్లాడేటువంటి హక్కు ఎక్కడిది? సో ఇదే కాపులు ఈరోజు ఆయన గురించి ప్రశ్నిస్తున్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో మరి పవన్ కళ్యాణ్ చెప్తే ప్రత్యేక హోదా ఇస్తుందంట. మరి నువ్వు 5 ఏళ్ళు మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డితో ఉన్నావు కదా, మరి అలాంటప్పుడు నువ్వు ఈ 5 ఏళ్లలో మరి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎందుకు ప్రశ్నించలేకపోయావు? ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగలేకపోయావు? నిజంగా ముద్రగడ పద్మనాభం మాటలు చూస్తే నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఏదైతే రిజర్వేషన్లు తీసుకొచ్చేటువంటి బాధ్యత అంట, అలాగే ప్రత్యేక హోదా తీసుకొచ్చేటువంటి బాధ్యత అట, అలాగే ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెడుతుంటే అమ్మకానికి పెట్టిన దాన్ని కూడా తీసుకొచ్చేటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ తీసుకోవాలట. పవన్ కళ్యాణ్ ఇన్ని సాధించాలని చెప్పేసి ముద్రగడ పద్మనాభరెడ్డి ఉచిత సలహాలు ఇస్తున్నాడు. అయితే ఇతను మాట్లాడాక ఇతను కూతురు కూడా కౌంటర్ ఇచ్చిందంట. ఏమనంటే, నీ పోకడలు బాగోలేదు, నీకు మతి స్థిమితం లేనట్టుంది, నీ బుర్ర బాగోలేదు. పవన్ కళ్యాణ్ ప్రజలకు సేవ చేయడానికి వచ్చాడు, నిస్వార్థంతో పనిచేసేవాడని చెప్పేసి నువ్వు జగన్మోహన్ రెడ్డి కల్లి ఎందుకు వెళ్ళావని చెప్పేసి ఆల్రెడీ కూతురు కూడా కౌంటర్ వేస్తుంది. అయినా సరే ఈ ముద్రగడ పద్మనాభరెడ్డికి బుద్ధి రావట్లేదు. సో ఏదైనా సరే ఇటు ముద్రగడ పద్మనాభ పరిస్థితి చూస్తే చివరికి ఆ అయిన వాళ్ళే చీకొట్టేటువంటి పరిస్థితికి దిగజారాడని చెప్పొచ్చు. సో ఏదైనా సరే ముద్రగడ పద్మనాభం చంద్రబాబు నాయుడిని కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నాడు తెలుస్తోంది.